హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సరికొత్త స్నాక్స్తో మేము ముందుకు వచ్చేసాను. ఈవినింగ్ టైంలో క్రిస్పీగా టేస్టీగా ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే కేవలం 1 కప్పు గోధుమ పిండితో ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి, అందరు ఇష్టంగా తింటారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి, రుచికి సరిపోయినంత సాల్ట్, 2 స్పూన్ల వరకు నెయ్యి లేకపోయినా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా పిండిని మొత్తం కలుపుకోవచ్చు. చూడండి, ఉండలు కట్టకుండా పిండిని ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పిండిలో వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం చపాతీకి ఏ విధంగా అయితే కలుపుతామో సేమ్ అదే విధంగా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. పిండి ఇలా ప్రెస్ చేయంగానే మెత్తగా ఉండాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చపాతీ పీటని తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ చపాతీని చేసుకోవటం. సేమ్ చపాతీని ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి. చూడండి, నేను పిండిని కలుపుకుంటూ చపాతీని అయితే చేస్తున్నాను. ఎప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎప్పుడు చపాతీ పూరి ఇలా కాకుండా ఇలా వెరైటీలు చేయండి, చాలా ఇష్టంగా ఉంటాయి. అదేవిధంగా చాలా బాగుంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. చపాతీని అయితే మరి మందంగా కాకుండా అలా అని పలుచుగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా రోల్ చేసుకున్నాక దీని మీద పొడి పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి అప్లై చేయండి. ఇలా నెయ్యి అప్లై చేసిన ఫుడ్ పిల్లలకి పెడితే చాలా మంచిది. స్పైసీగా కావాలనుకుంటే లైట్గా కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ముందుగానే క్యారెట్, బీట్రూట్ తురిమి పక్కన పెట్టేసుకోండి. తురుముకున్న బీట్రూట్ని వేసుకోవాలి అందులో. పిల్లలు బీట్రూట్ విడిగా తినకపోతే ఇలాగా వెరైటీగా ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా అదే విధంగా వేసుకోవాలి. లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా రోల్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం రోల్ చేసుకున్నాక ఒక చాక్ తీసుకొని కట్ చేసుకోండి. ఇందులో క్యారెట్, బీట్రూటే కాదు, బాదం పప్పు, జీడిపప్పు చిన్నవి కట్ చేసి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టుకోండి. మొత్తం ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మనం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఇలానే ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయితే 1 by 1 ఇలా వేసుకోండి. ఆయిల్లో వేసేటప్పుడు స్ప్రెడ్ అవుతాయి అని భయపడతారేమో, భయపడబక్కండి, అసలు స్ప్రెడ్ అవ్వవు. ఎందుకంటే మనం కట్ చేసుకున్న తర్వాత ప్రెస్ చేసాం కాబట్టి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒక చిన్న గరిటె తీసుకొని ఇలాగ కలుపుకోండి. 2 సైడ్స్ బాగా కాలనివ్వండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకో 2 నిమిషాలకైతే బాగా క్రిస్పీగా అవుతాయి. ఇలా 2 నిమిషాల తర్వాత 1 by 1 తీసుకున్నాక ఒక చిల్లులు గెంటెలో వేసుకోండి. ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా ఉంది. ఎందుకంటే అందులో మనం బీట్రూట్, క్యారెట్ వేసాం. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం లేనప్పుడు కేవలం ఒకే 1 కప్పు గోధుమ పిండితో 1 క్యారెట్, 1 బీట్రూట్తో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.